బీజేవైఎం రాష్ట్ర శాఖ పిలుపు మేరకు నేడు మహబూబ్నగర్ జిల్లా కలెక్టరేట్ను ముట్టడించిన బీజేవైఎం నాయకులు నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు బీజేవైఎం ఉద్యమం ఆగదని అన్నారు. బీజేవైఎం జిల్లా అధ్యక్షులు పల్లె తిరుపతి నిరుద్యోగ యువతకు అండగా బీజేవైఎం ఉంటుందని అన్నారు. బీజేవైఎం రాష్ట్ర డాటా సెల్ కన్వీనర్ అరవింద్ రెడ్డి మాట్లాడుతూ బీజేవైఎం రాష్ట్ర శాఖ పిలుపు మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలం చెందడంతో ఈరోజు మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముట్టడించి నిరసన వ్యక్తం చేసి అనంతరం జేసీ శంకర్కు వినతి పత్రం అందజేశారు. బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు పల్లె తిరుపతి ముదిరాజు మాట్లాడుతూ తమ డిమాండ్లు గ్రూప్ 1 ఫిలిమ్స్లో 1:100 ప్రకారం క్వాలిఫై చేయాలని, గ్రూప్ 2 నోటిఫికేషన్లో అదనంగా పోస్టులు పెంచాలని, 25,000 టీచర్ పోస్టులతో మెగా డిఎస్సి నిర్వహించాలి. ప్రస్తుతం డిఎస్సి పరీక్ష తేదీలను పోస్ట్ పోన్ చేసి నూతన తేదీలు ప్రకటించాలని అన్నారు. నియామకాల్లో మహిళా అభ్యర్థులకు 33% రిజర్వేషన్ కేటాయించాలని, పోలీస్ కానిస్టేబుల్ నియామకాల్లో అభ్యర్థులకు అన్యాయం చేస్తున్న జీవో నెంబర్ 46ను వెంటనే రద్దు చేయాలని, అదేవిధంగా జాబ్ క్యాలెండర్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నెరవేర్చాలనేటువంటి డిమాండ్లతో మరి ఈరోజు యువమోర్చా మరి కలెక్టరేట్ ముందు నిరసన తెలిపి నిరుద్యోగుల పక్షాన పోరాటం చేయడానికి నిరుద్యోగ యువపక్షాన యువమోర్చా పిలిపడం జరిగింది. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. మరి కాంగ్రెస్ ప్రభుత్వము ఆనాడు ఎన్నికల్లో హామీలు ఇచ్చి నిరుద్యోగులకు అనేకమైనటువంటి హామీలను ప్రకటించి ఇలా గద్దెనెక్కినటువంటి ఇలా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఇలా గుర్తించుకోవాలి. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి మీ ప్రభుత్వం ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి కావచ్చు, మీరు కావచ్చు, మరి అనేక సార్లు మన నిరుద్యోగ సమస్యల పైన అసెంబ్లీలో మాట్లాడినటువంటి విషయాలని మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాం. ఆ రోజు గ్రూప్ 1 ప్రిలియమ్స్లో 1:100 ప్రకారం తీసుకోవాలని చెప్పేసి ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా ఉప ముఖ్యమంత్రి గారే స్వయంగా మాట్లాడారు కదా. మరి ఎందుకు మీరు 1:100 ప్రకారం తీసుకోవడానికి అభ్యంతరం ఏంటి? మా యొక్క యువమోర్చా డిమాండ్ ఏంటంటే తప్పకుండా 1:100 ప్రకారం క్వాలిఫై తీసుకోవాలనేది గ్రూప్ 1లో తీసుకోవాలని యువమోర్చా డిమాండ్ చేస్తున్నది. అదేవిధంగా గ్రూప్ 1, గ్రూప్ 2, 3 పోస్టులలో అదనంగా పోస్టులు భర్తీ చేయాలనేటువంటి డిమాండింగ్ కూడా చేయడం జరుగుతుంది. ఇవాళ 25,000 టీచర్ పోస్టులను మెగా డిఎస్సి నిర్వహించాలని చెప్పేసి భారతీయ యువమోర్చా డిమాండ్ చేస్తుంది. అంతేకాకుండా ఇలా పోలీస్ అభ్యర్థులకు మరి అభ్యంతరమైనటువంటి 46 జీవోని వెంటనే రద్దు చేయాలి. ఆ రద్దు చేసి ఆ అభ్యర్థులకు న్యాయం చేయాలనేటువంటి డిమాండ్ చేస్తున్నది. అంతేకాకుండా ఈ మహిళలకు 30% రిజర్వేషన్ ప్రకారము, 33% రిజర్వేషన్ ప్రకారము నియామకాలలో అన్నిట్లో 33% రిజర్వేషన్ ప్రకారం తీసుకోవాలని పెట్టి డిమాండ్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఆనాడు జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని చెప్పి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. నువ్వు తక్షణమే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి. మరి అదేవిధంగా ఏదైతే ఎన్నికల్లో హామీలలో ఇచ్చినటువంటి మన నిరుద్యోగులకు పక్షాన మేము నిరుద్యోగ వృత్తి ఇస్తాం, టీఆర్ఎస్ పార్టీ ఇవ్వలేదు, మేము ఇస్తామని చెప్పేసి ఆనాడు ప్రబోధాలు పలికినటువంటి ఇలా రాహుల్ గాంధీ కావచ్చు, ప్రియాంక గాంధీ కావచ్చు, ఇలా రేవంత్ రెడ్డి కావచ్చు, ఆనాడు అనేకమైన ఆ ఎన్నికలలో మీ జాతీయ నాయకుల నుండి రాష్ట్ర నాయకము మీరు నిరుద్యోగులకు ఈ నిరుద్యోగ వృత్తి ప్రకటిస్తామని చెప్పడం జరిగింది. 7 నెలలు గడిచి 8 నెలలు గడిచినప్పటికీ కూడా నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు. ఇలా నిరుద్యోగ వృత్తిని కూడా తక్షణమే అమలు చేయాలి. ఇలా సిగ్గుండాలి. ఇలా విద్యార్థుల పట్ల నిరుద్యోగుల పట్ల ఏ మాత్రం చిత్తశుద్ధి లేదని నడుస్తావు. ఇలా విద్యాశాఖకు మంత్రిని ఏర్పాటు చేయాలంటే మీరు కేవలం నిరుద్యోగుల పట్ల మీ యొక్క ప్రభుత్వ వైఖరి ఏ విధంగా ఉందో విద్యాశాఖ మంత్రిని ఏర్పాటు చేయాలంటే నిదర్శనం అని చెప్పి తెలియజేస్తున్నా. ఇకనైనా సిగ్గు తెచ్చుకో. ఇలా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఇలా డైనమిక్ ఉన్నాడు, మంచిగా మాట్లాడుతున్న నిరుద్యోగులంతా మోసపోయి ఇలా కాంగ్రెస్ డిఎన్ఏలోనే మోసమని తెలియక నా నిరుద్యోగ యువతలు అందరూ కూడా ఇలా నమ్మి నీకు ఓట్లేసి ఇలా పాలమూరు జిల్లాలో ఒక వినాయకులాగా ఉన్నాడు రేవంత్ రెడ్డి నిరుద్యోగులకు చేస్తానని చెప్పేసి కళ్ళబొల్లి నీ మాటలు నమ్మి నిరుద్యోగులు నిన్ను రాష్ట్రంలో గద్దెనెక్కిస్తే నువ్వు కూడా గతంలో టీఆర్ఎస్ ఏ విధంగా మోసం చేసిందో అదే రీతిలో అంతకు రెట్టింపుగా నీవు మోసం చేయనికే ఇలా ఉన్నావు. రేవంత్ రెడ్డి ఖబర్దార్. నువ్వు టీఆర్ఎస్ 5 ఏళ్ళు 10 ఏళ్లకు ఫెయిల్యూర్ అయింది, కానీ నువ్వు మాత్రము చిక్కుండాలి. నెల రోజుల్లో నువ్వు ఫెయిల్యూర్ అయినావు. నువ్వు ఇచ్చినటువంటి గ్యారంటీలకు ఒక్కటి కూడా హామీ నెరవేర్చలేదు. నీ ఇచ్చినటువంటి హామీలలో ఒక్కటి కూడా నువ్వు నెరవేర్చే సత్తా కూడా నీకు లేదు. ఇలా యావత్ ప్రజానికానికి కూడా తెలిసిపోయింది నీ యొక్క పరిపాలన అంతా కూడా
కేవలం ఎమ్మెల్యేలు ఎట్లా కొనుగోలు చేయాలి, ఇలా ఢిల్లీకి సూట్ కేట్ ఎట్లా మోసేటువంటి విషయాన్ని మాత్రమే నీ పరిపాలన సాగుతుంది తప్ప ఈ తెలంగాణ యావత్ సమాజాన్ని ఇలా బాగు చేయాలి, ఈ తెలంగాణ అభివృద్ధి చేయాలి, ఈ నిరుద్యోగుల పక్షాన ఉండాలనేటువంటి ఎక్కడ కూడా నీ యొక్క ప్రభుత్వం పనితీరు కనబడతలేదు. దయచేసి ఇకరైనా నువ్వు ఇచ్చినటువంటి హామీలు ఏదైతే మేము చెప్పి మా విజయం యువమోర్చా డిమాండ్ చేసినటువంటి హామీలను నెరవేర్చకపోతే రాబోయే రోజులలో నీ యొక్క ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎక్కడికక్కడ అడ్డుకుంటాం. నిరుద్యోగ పక్షాల బీజేవైఎం ఎప్పటికి కూడా పోరాటం చేస్తుంది. బీజేవైఎం నిరుద్యోగ పక్షాన ఉంటుంది. నిరుద్యోగ సమస్యలపై అనునిత్యం పోరాటం చేస్తూ వారి సమస్యలు తీర్చేంత వరకు కూడా వెనంట ఉంటాం. నీ యొక్క ప్రభుత్వాన్ని గద్దెదించేది కూడా బీజేపీ యువమోర్చా ద్వారా సాధ్యమని చెప్పి హెచ్చరిస్తూ నువ్వు తక్షణమే మేమైతే డిమాండ్లతో కూడినటువంటి వినతి పత్రాన్ని కలెక్టర్ గారికి మేము తెలియడం జరుగుతుంది. ప్రభుత్వం తక్షణమే దాన్ని స్పందించి అమలు పరచకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలని కూడా స్వీకారం చూస్తామని హెచ్చరిస్తున్నాం. జై హింద్, జై భారత్.